హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. ఇది వచ్చి మనకి సింగిల్ బెడ్రూము. సో బార్ మొత్తం హాల్ ఇచ్చారు, కానీ లోన 2 బాత్రూములు, అలాగే ఉత్తరం వైపు వాయుమూల ఒక బాత్రూమ్ అన్నమాట. మొత్తం 3 బాత్రూములు ఈ బిల్డింగ్ సంబంధించిన డ్రైనేజ్ వర్క్ అయితే చేయబోతున్నమాట. దానికి సంబంధించిన డ్రైనేజ్ లేఅవుట్ ప్లాన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎప్పుడైనా సరే మీకు వర్క్ చేయాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది ప్రాపర్ ప్లానింగ్. ఆ ప్లానింగ్ లేకపోతే వర్క్ అనేది చాలా దెబ్బతింటుంది అనమాట. డబల్ పనులు కూడా అయిపోతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ అయితే చూడండి, మన ప్లానింగ్ వచ్చి ఇదే అనమాట. సేమ్ ఇది వెస్ట్ అనమాట, అలాగే ఇది సౌత్, అలాగే ఇది ఈస్ట్, ఇది నార్త్. మనకి బిల్డింగ్ వచ్చి నార్త్ అని ఉంటుంది దారి వచ్చి. సో మనకి ఏంటంటే ఇది హాలు, ఇది కిచెను, ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. సో సెకండ్ బెడ్రూమ్ అయితే లేదన్నమాట, ఇది మొత్తం హాల్ చేసుకున్నారు. సో కానీ టాయిలెట్ల మట్టికి 2 ఇచ్చారన్నమాట లోన. చూడండి, ఇక్కడ 1 అని వేసాను కదా, 1 అలాగే 2 టాయిలెట్లు వేసాను కదా. సో అలాగే బయట అవుట్ సైడ్ అనమాట, ఇది 3ది అనమాట. ఈ 3 టాయిలెట్కి సంబంధించి మనం డ్రైనేజ్ పైప్ అయితే లాగాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, ప్లేస్మెంట్ చూసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు మన బిల్డింగ్ కూడా సందులు ఎలా ఉన్నాయి. సో మనకి వీళ్ళకి సౌత్ సైడ్ 10 అంగుళాలు మాత్రం సందు ఉందన్నమాట. ఆ సందులో లైన్లు అయితే నడపలేం, మనిషి వెళ్ళడం కూడా కష్టం, వెళ్ళటానికి ఏం లేదనమాట. సో బ్యాక్ సైడ్ అయితే వీళ్ళకి అసలు ప్లేసే లేదు. ఓన్లీ నామకార్థానికి ఒక 4 అంగుళం 3 అంగుళాలు వదిలేరు అంతే. అదైతే లైన్ వేసుకుంటే అసలు పని చేయదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఉత్తర వైపు ఉన్న సందుల నుంచి మాత్రమే మనం లైన్లు అనేది లాక్కొని రావాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఇప్పుడు లైన్లు ఎలా వస్తాయి అనేది మీకు ఐడియా వచ్చింది కదా. సో ఇక్కడ కిచెను, ఇది తూర్పు వైపు, ఇక్కడ మెట్లు ఉన్నాయన్నమాట. నేనైతే గీలేదు కానీ మెట్లు అయితే ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ మన కిచెన్ సింక్ అనమాట. సో ఇప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, బాత్రూంలోనే మనకి మెయిన్ డ్రైన్ పైప్ అనేది లాక్ రావాల్సి ఉంటుంది. అదే బాత్రూమ్ వెనకాల పడమట ఫేసింగ్ మనకి, అంటే ఈ పడమట వైపు ప్లేస్ ఉంటే బాత్రూంలోంచి పడమట తీసుకెళ్ళి పడమట మెయిన్ లైన్ తీసుకొచ్చి ఉత్తర వైపు లాక్కు వస్తాం. సో దీంట్లో అలా లేదు కదా, వెనకాల ప్లేస్ లేదు. అందుకని ఏం చేయాలి, మనం బాత్రూంలోనే మెయిన్ లైన్ అనేది రన్నింగ్ చేయాలి. సో అవి ఎలా చేయాలి, సో టాయిలెట్ పైపులకి ఏం పైపు వాడాలి, అలాగే వేస్ట్ వాటర్కి ఏ పైపు వాడాలి అనేది దీంట్లో మీకు నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీంట్లో ప్లాన్ అయితే వేసుకుందాం. సో అర్థమైంది కదా ప్లాన్ అనేది. మనకి ఈ ప్లాన్ చూసుకొని మనం డిజైన్ చేసుకోవాలి. మనకి ప్లాన్ అయితే గీసే అనమాట. గుర్తుంచుకోండి, మనకి బాత్రూంలో నుంచి మనకి మెయిన్ లైన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఎందుకంటే మనకి వెస్ట్ ఫేస్లో మనకి ప్లేస్ అయితే లేదు కదా, బాత్రూంలోనే మనకి మెయిన్ లైన్ అనేది నడిపించవలసి ఉంటుంది అన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి పెన్ను, ఇక్కడ టాయిలెట్ ఇవి వచ్చి మనకి షూట్లు అనమాట వీళ్ళు. సో 10 అంటే 9 అంగుళాల షూట్లు అయితే వాడతాం చెప్పారు. మనకి ఈ 2 షూట్లు బయట ఇండియన్. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మెయిన్ నాగ లైను బాత్రూంలోనే వేసేయాలన్నమాట, మెయిన్ లైను. అలాగే దీనికి ఏం చేస్తామంటే వైస్ వాడతారనమాట, వైబెన్స్ అని వాడి దాన్ని లైన్ చేస్తాం. సో పడమట పక్క మరి వీళ్ళకి గ్యాస్ వైపు ఇవ్వాలి కదా, ఇటైతే ప్లేస్ లేదు. సో దక్షిణ వైపులో 10 అంగుళాల స్థలం ఉంది కదా, ఆ 10 అంగుళాల స్థలంలో మనకి వెనకాల ఎల్బెన్ నిలబెట్టుకొని దాని ద్వారా గ్యాస్ వైపు లేపుకోవచ్చు. అలాగే మనకి ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా పైన మళ్ళీ ఇంకో స్టేర్ వేసినప్పుడు అప్పుడు ఈ ఎలబెండ్ అనేది గ్యాస్ వైపు మనకి యూజ్ అవుద్ది అనమాట. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది. అలాగే నెక్స్ట్ ఇది చూసారు కదా, 2వ లైన్, ఇది వచ్చి వేస్ట్ వాటర్ అనమాట. సో ఈ వేస్ట్ వాటర్ కూడా సేమ్ అంతే. ఏం చేయాలి, వేస్ట్ వాటర్ లైన్ కూడా సేమ్. అలాగే మనకి బాత్రూమ్కి ఈ టాయిలెట్స్ అంటే మనకి షూట్స్ అనేది ఉత్తరం ఫేసింగ్గా వస్తున్నాయి, వాస్తవంగానే వస్తున్నాయి ఇవి. అలాగే 0 అనేది ఈశాన్యంలో చేస్తున్నాం. సో ఇది వచ్చి మనకు బాత్రూమ్ ఎంట్రన్స్ అనమాట. సో మనం ఇక్కడే, అలాగే ఇక్కడ వాష్ బేసిన్ ప్లానింగ్ కూడా ఉంది. ఈ వాష్ బేసిన్ని మనం ఈ 0లో కలిపేసుకుంటాం అనమాట. సో కన్సీల్ చేస్తాం, వాల్లో కన్సీల్ చేస్తాం, అప్పుడు నీట్గా ఉంటుంది. అలాగే సెకండ్ బాత్రూంలో కూడా సేమ్ షూట్ అనమాట. దీనికి అంతే, వైబెన్ యూజ్ చేసి పాయింట్ అయితే కలుపుతాం అనమాట మనం, షూట్ పాయింట్. సో అలాగే సేమ్ వేస్ట్ వాటర్ కూడా ఇక్కడ సేమ్ లైన్ అయితే వేస్తాం. దీనికి కూడా వెనకాల మనకి అంటే దక్షిణం వైపు మనం ఒక ఎల్బో అయితే నిలబెట్టుకోవాలన్నమాట. ఫ్యూచర్లో వీళ్ళ బాత్రూమ్ సేమ్
ఒక బాత్రూమ్ కట్టుకున్నా ఈ లైన్ అనేది మనకి యూజ్ అవుతాయి. రెండిట్లు కూడా మనం గ్యాస్ పైప్ ఇచ్చుకొని రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి బాత్రూమ్ పైపు నడిపించాల్సి వస్తే దాంట్లో కలుపుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో సేమ్ ఇదే బిల్డింగ్ వేసారనుకోండి, ఈ సెకండ్ బాత్రూమ్కి మూడో బాత్రూమ్ ఉంది కదా, ఈ మూడో బాత్రూంలో కూడా టీ నిలబెట్టి ఇక్కడ కూడా మనం డమ్మీలు వేయవలసి ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో అవసరం అయితే అవి వాడుకోవచ్చు, లేదా అలాగే డమ్మీగా ఉండిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఇండియన్ టాయిలెట్ వస్తుంది. ఇది కూడా మనకి నార్త్ ఫేసింగ్గా వస్తుందండి. మూడు కూడా షూటు నార్త్ ఫేసింగ్ వస్తుంది, అలాగే ఇండియన్ బేసిన్ కూడా నార్త్ ఫేసింగ్ వస్తుంది అనమాట. సో వాస్తు ప్రకారంగానే వీళ్ళకి వస్తున్నాయి, ప్లానింగ్ అలా ఉంది. సో ఇక్కడైతే గుర్తుంచుకోండి, మనకి ఇక్కడ కిచెన్ తూర్పు వైపు కిచెన్ వచ్చింది. అలాగే వీళ్ళు ఏం చేశారంటే తూర్పు వైపు లోన్ మామూలుగా మల్టీ ఫ్లోర్ ట్యాప్ యూజ్ చేస్తాం కదా, మామూలుగా లైన్ తీసుకొస్తాం. సో ఏంటంటే వీళ్ళు ఇది మెట్లు అనమాట, ఇవన్నీ మెట్లు, ఈ పార్ట్ వరకు అలాగే మెట్లు ఉన్నాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటారు, దానికి కూడా మనం పాయింట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇలా లైన్ తీసుకొచ్చి మనం అలాగే ఉత్తరం వైపు వస్తుంది కదా, ఈ సెప్టిక్ ట్యాంక్ లైన్ అనేది ఇక్కడ ట్యాంక్లోనే ఆగిపోతుంది అనమాట. ఈ ట్యాంక్కి ఓవర్ఫ్లో ప్లస్ వేస్ట్ వాటర్ కలిపి ఇక్కడ చాంబర్ వేసుకుంటాం మనం. సో అక్కడ చాంబర్ వేసుకొని ఈ బాత్రూంలో కాబట్టి ఇంకా చాంబర్ ఉండవు, మనం వై కానీ టీలు కానీ యూజ్ చేసి మనం రన్నింగ్ చేయడమే. ఈ బాత్రూంలో ఏంటంటే చాంబర్లు వేసే అవకాశం అయితే ఉండదన్నమాట. ఓన్లీ మనం ఈ టీలు కానీ వైలు కానీ ద్వారానే మనం యూజ్ చేసి నడిపించాల్సి ఉంటుంది. అలాగే ఈ పక్కన వేస్ట్ వాటర్ ఈ ట్యాంక్ ఓవర్ఫ్లో కలిపి ఇక్కడ చాంబర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఒక చాంబర్, ఫస్ట్ చాంబర్ అక్కడ స్టార్టింగ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా వీళ్ళకి మళ్ళీ ఏమైనా వాష్ బేసిన్ పాయింట్ కావాలంటే ఈ లైన్లో ఇచ్చుకోవచ్చు మనం. అలాగే చూడండి ఇక్కడ రెయిన్ వాటర్ వస్తుంది. ఈసారి మూల రెయిన్ వాటర్ కదా కంపల్సరీ. ఈ రెయిన్ వాటర్ అనేది మామూలుగా వీళ్ళకి బాల్కనీలో పాయింట్ ఇచ్చి ఇక్కడ మెయిన్ లైన్ ఇస్తాను అనమాట. అంటే ఈసారి మూల ఒక పాయింట్ ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ రెండు ఇక్కడ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఇలా ఫ్యూచర్లో మళ్ళీ పైన వేసుకుంటే వాటర్ అనేది మళ్ళీ రివర్స్ అవుద్ది అనమాట. ఇక్కడ మనం చామర్ పడుద్ది, ఈ లైన్కి మూల చామర్ పడుద్ది. ఇక్కడ నుంచి మామూలుగా వీళ్ళకి ఈశాన్య మూల కాలం ఉందన్నమాట, కాలం కలిపేసుకుంటారు. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ప్లాన్ అనేది. సో ఫస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పని పర్ఫెక్ట్గా రావాలంటే ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా లేదనుకోండి మన పని అనేది చాలా దెబ్బతింటుంది. ఈ డ్రైనేజ్ వర్క్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పని మనకి ఏమైనా తేడా చేస్తే చుట్టుపక్కల పనులు అనేది రావన్నమాట. అదే ఆ పని బాగా చేసామనుకోండి ఆటోమేటిక్గా మీకు ఆ చుట్టూరు పనులు అనేది మీకు వాళ్ళే వచ్చి మీకు మీట్ అవుతూ ఉంటారు, సార్ మాకు పని చేసి పెట్టాలి, మాకు శానిటైజ్ చేసి పెట్టాలని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవి తప్పకుండా ఇంతవరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి. వచ్చే వీడియోకి వెళ్దాం. ఈ వర్క్ అంతా కూడా మీకు ఇంకా ఏం ఫిట్టింగ్స్ వాడడం, ఏ పైపులు వాడడం, ఎలా చేసాం అనేది కూడా లైవ్ వర్క్ చేసి చూపించి మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మిస్ అవ్వకుండా ఉన్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వచ్చే వీడియోకి వెళ్దాం.